ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత రాత్రికాల సమయంలో మరి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని కుటుంబపు ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి పరిచర్యలో మరి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మరి ఉదయకాల సమయంలో మనము తిమోతి పత్రిక నుంచి కొన్ని కొన్ని విషయాలను మనం వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. మొదటి అధ్యాయాన్ని మనము తెలుసుకున్నాము, అలాగే రెండవ అధ్యాయాన్ని, మరి ఉదయకాల సమయంలో మూడవ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. దేవుడు తన జ్ఞానాన్ని, తన మనసుని మనకు ప్రసాదించాలని వేడుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మోషుభ ప్రార్థన. మహాగణుడు మహాడులు మా ప్రియ పాలకుతండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేల దండల స్థితులు సమర్థించుకుని తండ్రి. ఇదిగొని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగొని తండ్రి తిమోతి రాసిన పత్రిక తండ్రి మూడవ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నదో నేర్చుకొని చుండగా మాకు సమృద్ధిమైన తండ్రి దాన్ని ప్రదర్శించండి తండ్రి. ఇదిగొని తండ్రి ఉదయకాల సమయంలో మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసున స్థానిక సంఘాలు దీన్ని సాయంత్రం కాచి కాపాడింది తండ్రి. ఇదిగోని తండ్రి మీ సేవని తొలగిస్తున్న తండ్రి. బియ్యాల రాజుగాని దీని స్వాయించి కాచి కాపాడిన తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీని స్వాయించి కాచి కాపాడిన తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు మా ప్రియ బాలకు తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన వచ్చి రాముడికి తెచ్చుకున్న తండ్రి. ఉదయకాల సమయం వేగిరమైతే నీ సన్నిధానం వచ్చి మీకు తెచ్చుకున్నాను కదండి. ఉదయకాల సమయంలో తండ్రి, ఈ ఉదయకాల సమయం మేము వాక్యం చదువుతున్నాయి కదా. ఆ సందర్భంలో లోతులకి లేచుకున్నది. మొదటి తిమోతి రాసిన పత్రిక మేము మూడవ అధ్యాయంలో ఏ సంఘటన అయితే మేము చూస్తుండగా నేర్చుకుని పోతుండగా మేము నేర్చుకునేలాసైతే ఈ లెసన్ బిడ్డలను తీసాక ఆయన వారికి ఏది మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని తీయించడండి. ఓదురికి సంగతి వయసుకి సంఘం తీయించడండి. సంఘ కాపని తీయించడండి. బొస్తున్న బియ్యాల కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. రెండు సంఘాల సేవకులను దీవించండి. నూతనంగా తరచుగా సేవకులను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో తండ్రి, మీ సముఖములో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు ఇదిగో ప్రార్థన ద్వారాగా చెల్లించడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మీరు మాకు సహాయంగా దయచేసినందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగానైనా మీ సన్నిధాన వర్తనగా మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. మీ సన్నిధికి సూచనగా ఇదిగో ప్రార్థన, ఇదిగోనైనా మీ పట్ల భయము, భక్తి, విధేయతను మాకు అనుగ్రహించి నాయన మీ మనసు నుంచి కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించడానికి సిద్ధపడుతున్నారు ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఇది విలువైనది, ఇది చక్కటి భాగ్యం ప్రభా. ఎన్నింటినో వదులుకుంటేనే కానీ నాయన ఇంత నాయన జ్ఞానానికి నాయన మేము పొందుకోవడానికి భాగ్యం కాదు తండ్రి. కనుక నాయన ఇంత చక్కటి నాయన మీ మనసుని మీరు మాకు అనుగ్రహిస్తున్నందులకే, మీ ముఖ దర్శనాన్ని మాకు ప్రకాశింపజేస్తున్నందులకే నాయన మీ దర్శనాన్ని మాకు ఇచ్చినందులకే మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలను బట్టి, రెండు సంఘాలలో జరుగుతున్నటువంటి పరిచర్యలను బట్టి నేను మీకు కృతజ్ఞతలు. గత కాలంలో వైఎస్ఆర్ నగర్లో ప్రధాన కార్యక్రమం విషయంలోనూ, పెండ్లి కుమార్తె విషయంలోనూ నాయన మీ తోడును, మీ యొక్క సహాయాన్ని ఇచ్చారు. ఉదయకాల సమయంలో వేకుజామునే నాయన అక్షయ ఆహార నాయన తండ్రి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలు మీ తోడును అనుగ్రహించారు. మరలా ఈ మధ్యాహ్న కాల సమయంలో వివాహం ద్వారాగా మీ సంఘము నాయన మీ కుమారుని యొక్క నామము మహింపరచబడుతుండగా మీ సహాయాలు దయచేయండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఓదూరులో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతి ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. రెండు సంఘాల్లో ఉన్నటువంటి నాయన పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, వృద్ధులు, బాలురు, నాయన విధవరాండ్రు, దిక్కులేనటువంటి వారు, అనాథులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ రెండు సంఘాలలో నాయకత్వ బాధ్యతను, అలాగే తండ్రి కాపరి బాధ్యతను, బోధకు బాధ్యతను నాయన అనుసరిస్తూ సేవకులుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు
రాజుగారిని వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించినందుకు, దీవించినందుకు, ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. వారి కుటుంబం వెలుగుతూ అనేక కుటుంబాలను వెలిగిస్తూ నాయన నిత్య జీవం వైపు నాయన మమ్మల్ని అందరిని నడిపిస్తుండగా తండ్రి, నేను ఆశలు మీరు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, అలాగే తండ్రి వారికి ఉన్నటువంటి సమస్త బలహీనతల్లో బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, మరింత నాయన ధైర్యాన్ని దయచేసి మీ సంఘాన్ని సత్యములో ఒక మూలరాడుగా స్తంభముగా నిలబెట్టగలడు మీ దాసులను అభిషేకించమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి ఒక పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా జరిగించేలాగా సహాయాలు తెచ్చండి. ఈ పరిచర్య వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నైనా. మరి ఉదయకాల సమయంలో తిమోతి పత్రిక మనము 3వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదువుకొని పోతున్నాం, నేర్చుకొని పోతున్నాం, తెలుసుకొని పోతున్నాం. మొదటి అధ్యాయం నుంచి మనకి ఇక్కడ వరకు కూడా 3వ అధ్యాయం వరకు కూడా అనగా 1-2 అధ్యాయాల్లో మరి సత్యమైనటువంటి బోధకు భిన్నమైన బోధ చేయొద్దని, ఆ ధర్మశాస్త్రం పట్ల అవగాహన లేనటువంటి వారిని అవగాహనలోనికి నడిపించాలని మరి పౌలు గారు తిమోతిని ఎఫెసు సంఘానికి సువార్థికుడుగా, దైవజనుడుగా, కాపరిగా నియమించారు. ఆ నియమంలో సంఘంలో ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో, నిన్నటి కాల సమయంలో పురుషులు ఎలా ఉండాలో మనం విన్నాం, నేర్చుకున్నాం. అలాగే ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ 3వ అధ్యాయం నుంచి కూడా అధ్యక్ష పదవులు, ఏటి మోషబాబు, అధ్యక్ష పదవి ఆశించేటువంటి వారు, అలాగే సంఘంలో నాయకులుగా ఉండేటువంటి వారు, సంఘంలో పరిచారకులుగా ఉండేటువంటి స్త్రీలు, పురుషులు ఎలా ఉండాలో, సంఘము లోకంలో యేసుక్రీస్తుల వారు ఎలా కనబడుతున్నారో ఈ విషయాల్ని పౌలు గారు నాయకుడైనటువంటి తిమోతికి చెబుతూ, దైవజనుడైనటువంటి తిమోతికి చెబుతూ ఆ ఎఫెసు పట్టణంలో ఎఫెసు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి లోపాలను దిద్దడానికి పరిచారకులు నియమించాలైన బాధ్యత, సేవకులని నియమించాలి, అలాగే నాయకత్వం అనగా పెద్దలని నియమించాలి, ఏమంటే దైవజనులుగా నిలబెట్టాలి. అనేకమైనటువంటి పనుల్లో నిలబెట్టడానికి ఇప్పుడు ఎవరున్నారో ఒక యవనుడైనటువంటి తిమోతి గారు యువ సేవకుడు మనకి కనబడుతున్నాడు. ఈ మొదటి 2 అధ్యాయాలు మనం చూసాము. ఈ 3వ అధ్యాయంలో కూడా ఆయన చేయబోచున్నటువంటి ఆ చక్కటి పరిచర్యను గురించి పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం, విందాం, నేర్చుకుందాం. గత రాత్రి కాలంలో ఒక లేవీయుడు, ఒక యాజకుడు ఎవరింటికి వచ్చారని మనం తెలుసుకున్నాం, మేకా ఇంటి దగ్గరికి. చూసారా, అక్కడ కూడా ఒక యువకుడు ఏమంటే యాజకుడిగా ఉన్నాడు. ఎక్కడ మీకా గ్రంథంలో రాత్రి మనం చదువుకున్నాం, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయంలో. ఓకే, రైట్. ఇక్కడ కూడా తిమోతి గారు కూడా ఎవరు, మంచి యువ సైనికుడు, సేవకుడు, యవనస్తుడు. కనుక ఈయన కూడా సంఘాన్ని ఎలా నిలబెడుతున్నాడో, ఆయన సంఘాన్ని ఎలా కట్టాలని పౌలు ఆయన ప్రేరేపించారో, ఆయన ఎలా కట్టబోతున్నారో ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మనం తెలుసుకొని పోతున్నాం, నేర్చుకొని పోతున్నాం. ఓకేనా మోషే బాబు? రైట్. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందని జాగ్రత్తగా ముందుగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే సంఘంలో నాయకత్వ అర్హతలు మనకి ఈ అధ్యాయంలో పొందుపరచబడినాయి అనమాట. ఏంటి మోషే బాబు? సంఘ నాయకత్వంలో అర్హతలు, అలాగే నెక్స్ట్ వన్ సత్ప్రవర్తన, అలాగే దైవభక్తి, ఏమండి దైవభక్తి కూర్చున్నటువంటి దర్శనము స్పష్టమైనగా మనకు కనబడుతుంది అనమాట. అలాగే మార్గదర్శకులను ఈ అధ్యాయము నియమిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది అనమాట. ఈ అధ్యాయం సంఘ పరిచర్యలో ఆధ్యాత్మిక పరిణితిని, ప్రాముఖ్యతని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? ఈ అధ్యాయాన్ని ఇప్పుడు నేపథ్యంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి నేపథ్యం టూకీగా ఇప్పుడు తిమోతి పత్రిక పౌలు గారు తిమోతికి పత్రికని రాస్తున్నాడు. రచయిత ఎవరు? పౌలు గారు. ఎవరికి రాస్తున్నాడో? తిమోతిగా రాస్తున్నాడు. ఓకే, రైట్, బాగుంది కదా. ఇక్కడ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ఇక్కడ అంటే ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, తిమోతికి పౌలు ఎఫెసు సంఘాన్ని పర్యవేక్షించడానికి ఒక కాపరిగా నియమించాడు. అక్కడ తప్పుడు బోధలు సంఘాన్ని తప్పుదో పట్టిస్తూ ఉండగా సరైనటువంటి నాయకత్వ బాధ్యతలు ఆ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన్ని కాపరిగా ఎఫెసు సంఘానికి పౌలు నియమించాడు. ఇది పరిస్థితి నేపథ్యంలో. ఓకే, ఇక ఉద్దేశం
ఏంటి ఉద్దేశము, పౌలు గారి ఉద్దేశం ఏంటి అంటే సంఘము దేవుని మందిరం. సంఘం ఏంటి మోషబాబు? దేవుని మందిరం. సత్యమునకు స్తంభము. సంఘం సత్యానికి ఏంటినైనా స్తంభము. అందువలన దేవుని ప్రజలు క్రీస్తు సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికి పౌలు గారు ఈ అధ్యాయాన్ని తిమోతికి వ్రాస్తున్నాడు. ఓకేనా మోషబాబు? కనుక ఇది నేపథ్యంగా మనం మనసులో పెట్టుకోగలిగినట్లయితే ఇప్పుడు సందేశంలోనికి వెళ్దాం. ఏంటి ఈ అధ్యాయం మనకి ఏం సందేశం నేర్పుతుందని జాగ్రత్తగా మనము ఈ 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే, సంఘములో సేవ చేయడానికి సంఘములో సేవ చేయడానికి ఆశించేవారు కేవలం సమర్థులు మాత్రమే కాదు. ఇప్పుడు సంఘాన్ని నడిపించడానికి ఈయన సామర్థ్యుడే. అయితే ఈ సామర్థ్యతో పాటు అతనికి ఏముండాలి? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఉండాలి. సంఘాన్ని నడిపించాలన్నా, సంఘ అధ్యక్ష పదవి చేయాలన్నా మనిషికి సామర్థ్యం ఉంటే సరిపోదు. ఏముండాలి? పరిశుద్ధమైనటువంటి సత్ప్రవర్తన మరియు నిందారహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏంటిది? సందేశాన్ని ఇస్తుంది అనమాట. నాయకత్వం అంటే అది అధికారము కాదు, అంకిత భావంతో కూడినటువంటి సేవ అని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. నాయకత్వం అంటే అధికారం కాదు, అంకిత భావంతో కూడినటువంటి సేవ చేయాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇది సందేశం. ఇక నేపథ్యంలోనికి వెళ్దాం. ఒకసారి చూసుకుంటారు. ఈ 3వ అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు మోషబాబు ఇక్కడ మనకి ఏం కనబడతాయంటే అధ్యక్షుల యొక్క అర్హతలు కనబడతాయి అన్నమాట. సారాంశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ 3వ అధ్యాయంలో. ఓకేనా? ఈ 3వ అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు అధ్యక్షుల యొక్క లక్షణాలు లేదా వారి యొక్క అర్హతలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా మోషబాబు? చూద్దాం ఇప్పుడు. సారాంశంలో భాగంగా అధ్యక్షులు ఎలా ఉండాలంటే వారి లక్షణాలు, వారి యొక్క అర్హతలు ఏంటంటే వీరు నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలి మోషబాబు? అంటే ఎవరో కూడా ఇతరుల మీద అంటే ఆ సేవ, ఆ పనిని, ఆ పాత్రని పోషించే వారి మీద ఏముండకూడదు? నింద ఉండకుండా ఉండాలి. వెరీ గుడ్. ఇక ఏకపత్ని పురుషుడు అంటే ఒకే స్త్రీకి భర్తే ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మితానుభవుడు బోధన సద్భావం కలిగి ఉండాలన్నమాట. ఈ వ్యక్తి ఎలా ఉండాలి? లక్షణాలు మితానుభవుడు అంటే అనుభవంలో మంచి అనుభవం కలిగినటువంటి వాడిగా ఉండాలి. మితానుభవం కలిగినటువంటి వాడిగా ఉండాలి. బోధ సామర్థ్యము కలిగి ఉండాలి. మంచి బోధ చేసేవాడిగా ఉండాలి, సామర్థ్యం కలిగేవాడిగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే తన ఇంటి వారిని బాగుగా ఏలేవాడిగా ఉండాలి. ఈ 3వ అధ్యాయం మనకి ఏమైనా సెలవుస్తుంది మోషబాబు? తన ఇంటి వారిని బాగుగా ఏలేవారు అధ్యక్ష పదవికి వారు అర్హులు. వారి అర్హతలు ఇవి, వారి లక్షణాలు ఇవని మనకి 1 నుంచి 7 వచనాలు ఈ భాగాలను మనకి వివరిస్తూ ఉంటుంటాయి. ఇక పరిచారకులు వారి యొక్క అర్హతలు. పరిచారకులు అని అంటే మనము మీటింగ్ అయిన తర్వాత కూల్ డ్రింక్స్ అని, స్వీట్స్ అని, పలహారాలని, పానీయాలని పంచి పెడతారు కదా, వీళ్ళ పరిచారకులు. అలాగే వాక్యాన్ని కూడా దైవ సేవకుల కంటే ముందుగా కూడా కొంతమంది పరిచయం మాటలు చెప్తుంటారు. వారిని కూడా పరిచారకులుగా, ఏ పని అయినా సరే పరిచారకులకు ఉండేటువంటి అర్హతలు, లక్షణాలు మనకి 8 నుంచి 13 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. వీళ్ళు ఎలా ఉండాలంటే మాన్యులుగా ఉండాలి, ద్విమనస్కులు కాకూడదు, ఈ పని చేస్తూ మరొక పని మీద ధ్యాస పెట్టకూడదు. అంటే 2 మనసులు కలిగి ఉన్నటువంటి వారుగా ఉండకూడదు, ద్విమనస్సులుగా ఉండకూడదు, మాన్యులుగా ఉండాలి. విశ్వాస మర్మమును పవిత్ర మనస్సాక్షితో నిందారహితంగా ఉండాలి. ఎలా ఉండాలి మోసబాబు? విశ్వాస మర్మమును పవిత్రమైనటువంటి మంచి మనస్సాక్షితో నిందలేనటువంటి వారుగా, నిందారహితులుగా ఉండాలి. ఇవి పరిచారకుల యొక్క లక్షణాలు. ఇక మనకి 14 నుంచి 16 వచనాలు ఏమని సెలవిస్తున్నాయనంటే దైవభక్తి మర్మము అనగా యేసుక్రీస్తుల వారి యొక్క దైవభక్తిని గురించి పౌలు గారు 14 నుంచి 16 వచనాల్లో వ్రాస్తూ క్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు, క్రీస్తు దేహధారి అయి ప్రత్యక్షం అవ్వడం. ఓకేనా మోషబాబు? నీతిమంతుడని ఆయన తీర్పు పొందాడు. ఆయన మీద ఎవరు కూడా నింద వేయలేకపోయారు, అంత నీతిమంతుడిగా ఆయన బ్రతికాడు. ఓకే.
లోకం అంతా కూడా నమ్మింది ఎవరిని? యేసుక్రీస్తుల వారిని. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఈ లోకంలో జీవించారో మనము కూడా అలా జీవించడానికి ప్రయత్నాలు చేయగలిగినట్లయితే మనము అధ్యక్షులుగా ఉండొచ్చు, అలాగే వాక్య పరిచారకులుగా ఉండొచ్చు, ఏమండి మనము ఈ ఇతరులని నాయకులుగా ఉండొచ్చు, అధికారులుగా ఉండొచ్చు, మంచి పదవి కలిగినటువంటి వారుగా ఉండడానికి ఇప్పుడు ఈ అర్హతలన్నిటిని మనం చూసాం. ఇక ఇది సారాంశం. ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మోషబాబు? వివరాల్లోనికి వెళ్దాం. టూకీగా ఈ అధ్యాయంలో ఏమి రాయబడినవి అని అంటే మనం ముందు చెప్పుకున్నట్లుగానే 1 నుంచి 7 వచనాలు అధ్యక్షుని లేదా పరిచారకుని లక్షణాలు ఇక్కడ కనపడుతున్నాయి. మొదటిగా 1 నుంచి 7 వచనాల్లో అధ్యక్షులు అనగా ఎవరు? సంఘాన్ని అంతటిని లీడ్ చేసేవారు, సంఘాన్ని నడిపించేవారు. ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగాన్ని మొదటిగా నడిపించింది ఎవరు? మోషే గారు. ఆయన తదనంతరం నాయకత్వ బాధ్యతను ఎవరు వహించారు? యెహోషువ గారు. ఇలా ఒక్కొక్కరు నాయకత్వాలను అందరూ అందుకుంటూ అందరూ చేస్తూ ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు ఎక్కడికి వచ్చినాయి? సంఘంలో మనకి ఇచ్చాడు దేవుడు. సంఘంలో మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు దైవజనుడు అలాగే ఇప్పుడు ఎఫెసు సంఘంలో తిమోతి గారు ఎలాగైతే అధ్యక్షులని, పరిచారకులని, పెద్దలని ఒక యువ నాయకుడిగా, యువ సేవకుడిగా, యవనస్తుడుగా ఉన్నటువంటి తిమోతి ఎఫెసు సంఘంలో వీళ్ళందరినీ ఎలాగైతే నియమించాడో ఈరోజు ఆయా సంఘాల్లో కూడా దైవ సేవకులు, దైవజనులు అలా నియమిస్తూ ఉంటుంటారు. అలా కొనసాగించుకుంటూ ఇదిగో మన క్రీస్తు సంఘంలో, మన స్థానిక సంఘంలో మనకి అయ్యగారు ఉండేటువంటి వారు. ఆయన మరణించినటువంటి తర్వాత ఇదిగో ఇప్పుడు దైవజనులు లావరాజు గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు పెద్దలనై నియమించాడు. ఆల్రెడీ ఉన్నటువంటి పెద్దలలో ఇంకా ఆయన కొనసాగిస్తున్నారు ముందుకు. అలాగే అధ్యక్షులు నియమించారు. ఇప్పుడు అధ్యక్షులుగా ఎవరున్నారు? మనకి మణికుమార్ గారు ఉన్నారు. అలాగే ఇంకా పరిచారకులుగా ఉన్నారు. ఇంకా ఎలాగున్నారు? సువార్థికులుగా ఉన్నారు. జత పని వారిగా చేశారు. అంటే అనేక మందిని ఈరోజు మన స్థానిక సంఘంలో దైవజనులు ఎలాగైతే నిలబెట్టారో ఆ రోజు ఎఫెసు సంఘంలో కూడా పెద్దలని, పరిచారకులని, అధ్యక్షులని, నాయకులని, విశ్వాసులు వీళ్ళందరినీ కూడా తిమోతి నిలబెట్టాడు. అలాగే ఎటుకనైనా తీసుకుని మనం ఇంకా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అండ్ అధ్యక్షుని యొక్క లక్షణాలు, అతని యొక్క విధానాలు మనకి 1 నుంచి 7 వచనాలు మనకి సెలవిస్తున్నాం. ఓకే, ఇక పౌలు అధ్యక్ష పదవిని ఒక పెద్ద పనిగా వర్ణించాడు అనమాట. అధ్యక్ష పదవిని ఎలా వర్ణించాడు మోషబాబు? పెద్ద పనిగా వర్ణించాడు. నిందారహితుడిగా ఉండాలి. అధ్యక్షుడు ఎలా ఉండాలి మోషబాబు? అతనిపై ఎవరు కూడా వేలు పెట్టి చూపించకూడదు. ఇది అసాధ్యమైనటువంటి కార్యక్రమం అయినా సరే సాధ్యపడడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఒక మంచి పని అది. ఉదాహరణకి మనం లోకంలో అధికారంలో పదవులు ఎలాగైతే ఉన్నావో వాటికంటే బహు గొప్పది ఏంటి? ఈ పరిశుద్ధ సేవ, దేవుని పని. కనుక ఈ పని చేసేటువంటి వారు ఎలా ఉండాలంటే ఇతరులు వేలు చూపేటట్టుగా ఉండకూడదు. ఒకవేళ ఇతరులు వేలు చూపిస్తే ఆ పనిలో నుంచి వైదొలిగిపో, మానేసి. కానీ ఇతరులు వేలు పెట్టి చూపేవారుగా మనము ఉండకూడదు అంటున్నాడు. అధ్యక్ష పదవి ఏంటంటే ఒక పెద్ద పదవిగా ఆయన పౌలు గారు వర్ణిస్తూ ఆ వ్యక్తి అధ్యక్షుడు ఎలా ఉండాలంటే నిందారహితుడిగా ఉండాలి. అతనిపై ఎవరు కూడా ఏం చేయకూడదు మోషబాబు? వేలు పెట్టి చూపించకూడదు. ఇక అతనికి ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే అధ్యక్ష పదవి చేసేటువంటి ఆయన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలన్నమాట. ఏం కలిగి ఉండాలి మోషబాబు? తన భార్యకు విశ్వాసపాత్రుడు అంటే ఏకపత్ని పురుషుడుగా పిల్లలను క్రమశిక్షణలో ఉంచేవాడై ఉండాలి. పిల్లల్ని ఏం చేయాలి మోషబాబు? క్రమశిక్షణలో ఉంచేవాడై ఉండాలి. తన ఇంటి వారిని ఏం చేయాలట? బాగుగా ఏలాలట. ఏం చేయాలి మోషబాబు? తన ఇంటి వారిని బాగుగా ఏలేవాడిగా ఉండాలి. తన ఇంటి వారిని బాగా ఏలలేదనుకోండి, ఇక దేవుని యొక్క సంఘాన్ని ఏం ఏలగలుగుతాడు? కనుక కుటుంబాన్ని ఏలేవాడిగా ఉండాలి. పిల్లలను క్రమశిక్షణలో ఉంచేవాడిగా ఉండాలి. తన ఇంటి వారిని ఏలేవారిగా ఉండాలి. తర్వాత సంఘాన్నిలో ఒక పదవిని చేసేవాడికి ఆ పదవికి తగినటువంటి అర్హతలు కుటుంబంలో చూపించాలని ఈ అధ్యక్షుడికి ఉండవలసినటువంటి అర్హతల లక్షణాల గురించి ఇక్కడ పేర్కొనబడింది. ఇక అధ్యక్షుని యొక్క స్వభావం, అతని స్వభావం ఎలా ఉండాలంటే మోషబాబు మితానుభవుడు. ఓకేనా? అనగా త్రాగుబోతుగా కానీ, తిరుగుబోతుగా కానీ, తిట్టుబోతుగా కానీ ఉండకూడదు. చాలా లిమిట్ స్కేర్లో ఉండాలి.
అండ్ మంచి స్వభావంతో ఉండాలి, సాత్వికుడుగా ఉండాలి, అనగా జగడమాడని వాడుగా ఉండాలి. ఎలా ఉండాలి మోషబాబు? జగడమాడని వాడిగా, ధనాపేక్ష లేని వాడిగా ఉండాలి. ఓకేనా? ఇది అధ్యక్షుడికి ఉండేటువంటి లక్షణాలు. ఇంకా అధ్యక్షుడు కూడా ఎలా ఉండాలంటే కొత్తగా చేరిన వాడు ఉండకూడదు. ముందు నుంచి, ప్రారంభం నుంచి, సంఘం స్థాపించిన నాటి నుంచి ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఏమండి సంఘంలో అధ్యక్షుడిగా ఉంటే ఆయనకు కొన్ని విలువలు తెలుస్తాయి. కనుక అధ్యక్షుడైనటువంటి వాడు కొత్తగా చేరినటువంటి వాడు అయి ఉండడు. కొత్తగా చేరిన వాడు అయితే ఎలా ఉంటాడో గర్వంతో అపవాది ఊరిలో పడిపోకుండా ఉండకుండా ఉండాలంటే అనుభవం కలిగినటువంటి వాడై అధ్యక్షుడిగా ఉంటే అలాంటి వారికి ఏముంటుందని అంటే దేవునిలో అతడు నిలబడతాడు, అతడు అనేకులను నిలబెడతాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇది అధ్యక్షుడికి ఉండేటువంటి లక్షణాలు. ఇక పరిచారకులు అనగా దేవుని సేవకుల కంటే, నాయకుల కంటే ముందుగా ఇతరులను నడిపించడము, లేదా సంఘ కార్యక్రమాల్లో మనము ఏమంటే వంట విషయాల్లో కావచ్చు, పలహార పానీయాల విషయాల్లో కావచ్చు, ఈ విషయాల్లో పరిచర్య చేసేటువంటి వారికి కూడా పరిచారకుల లక్షణాలను కూడా ఇక్కడ వ్రాయించాడు దేవుడు. అంటే మోషబాబు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన భారతదేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని అధికారులు ఎలా నడిపిస్తారంటే ఒక షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. గ్రామాల వారికి, పట్టణాల వారికి అవసరతలు, వారికి సహాయాలు, వారికి సహకారాలు ఎలాగందాలో ఒక గవర్నమెంట్ ఒక చట్టాన్ని చేసి మనకి ఇచ్చింది. ప్రజలకి ఏలడానికి నాయకులు ఎవరంటే ఒక కలెక్టర్, ఆయన ఎవరు, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటారు, ఒక మండలానికి ఎస్సీ ఉంటాడు. ఏమండి ఇలా ఒక్కొక్కరు, ఒక మండలానికి ఎస్సీ, ఏమండి ఆ మండలంలో ఒక ఎస్పీ, డిఎస్పి అంటే అధికారులు. ఏమండి దేనిని, ఈ గ్రామాన్ని ఏలడానికి, మరి మండలాన్ని ఏలడానికి ఇదిగో కలెక్టర్. అలాగే కొన్ని మండలాలకు అధ్యక్షుడికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇలా చూడాలి. అంటే మన ప్రజలని ఏలడానికి ఇంతమంది వ్యక్తులు ఉంటున్నప్పుడు సంఘాన్ని ఏలేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? వాళ్ళని తలదన్నట్టుగా ఉండాలి మన సంఘము. ఎందుకు? సంఘము ఈ ప్రపంచానికి దిక్సూచి. ఇప్పుడు ఈ క్రీస్తు సంఘము, దేవుని సంఘము, పరలోక సంఘము. కనుక ఈ సంఘములో ఉండేటువంటి పరిచారకులు ఎలా ఉండాలని అంటే చాలా గొప్పవారుగా ఉండాలి. ఇప్పుడు పరిచారకుల లక్షణాలు మనం చూద్దాం. వీరు సంఘ సేవలో తోడ్పడేటువంటి వారు ఎవరు? పరిచారకులు. వారు మాన్యులుగా ఉండాలి. ఎలా ఉండాలి మోషబాబు? మాలిన్యము లేనటువంటి వారుగా, నమ్మకమైనటువంటి వారుగా వారు మాన్యులై విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. విశ్వాస మర్మాన్ని ఎలా ఉండాలంటే పవిత్ర హృదయముతో, మంచి మనస్సాక్షితో గైకొనేటువంటి వారుగా ఉంటే వారిని పరిచారకులుగా నిలబెట్టచ్చు. కానీ మనలో ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్ ఉండవు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి మనకి దేవుడు ఆ అర్హతలను ఇచ్చేసాడు, ఆ పదవులను ఇచ్చేసాడు. ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఏంటన్నా వాటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలి. కనుక ముందుగా వారు ఏం చేయాలంటే పరిచారకులను మనం పరీక్షించాలి. ఏం చేయాలి మోషబాబు? వారిని పరీక్షించినటువంటి తర్వాత వారు అనింద్యులైతే, నిందలేని వారైతే పరిచారకులుగా ఉండొచ్చు. కనుక సంఘంలో ఒక మంచి పేరు పరిచారకుడికి ఉండాలి. సంఘంలో మంచి పేరు ఉండాలంటే పరిచారకుడికి ఎవరితో విభేదాలు ఉండకూడదు, ఎవరితో గొడవలు ఉండకూడదు, అందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరిచారకుడిగా ఎంపికవుతాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే సంఘాలలో తారతమ్యాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు కనబడవు. కొన్ని సంఘాలను మనం చూస్తున్నప్పుడు. కానీ మన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో అందరూ కూడా ప్రేమతో కట్టబడాలని, అందరూ ప్రేమలో వర్ధిల్లాలని దైవ సేవకులు తాపత్రయపడుతున్నారు. వారి మాటలను విని ఎవరైతే తమ మనసుల్ని, తమ హృదయాల్ని తమ వాక్యం ద్వారాగా కడుగుకుంటారో వారు ఈ పరిచారకులు ఎలా ఉండాలంటే నిందలేని వారిగా ఉంటారు. వారు పరీక్షింపబడతారో, అనింద్యులుగా ఉంటారో, పరిచర్య చేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడో, వారిని ఆశీర్వదిస్తాడు. ఓకేనా మోషబాబు? ఇది పరిచారకుల యొక్క లక్షణాల్లో ఒక లక్షణం. ఏమంటే కొన్ని లక్షణాలు ఇప్పుడు మనం చూసాం కదా. అలాగే ఇప్పుడు పరిచర్య చేసేటువంటి స్త్రీలు, అవును కదా, సంఘంలో పురుషులే చేస్తున్నారా, స్త్రీలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం బహిరంగ సభల్లో, ఇప్పుడు ఉదాహరణకు మంత్లీ మీటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన భోజనాల్లో సర్వీస్ చేసేటువంటి వారు ఎవరు ఎక్కువగా సంఘంలో? స్త్రీలు.
కనుక ఇప్పుడు పరిచర్య చేసేటువంటి స్త్రీలు కూడా, పరిచారకులు కూడా, అనగా పరిచర్య చేసేటువంటి అధ్యక్షులుగా ఉండేటువంటి వారి భార్యలు వారు కూడా ఎలా ఉండాలంటే పరిచర్య చేసే స్త్రీల గురించి కూడా మరి ఈ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. వాటిని మనం చూద్దాం. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలంటే గౌరవానికి తగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి మోషే బాబు? గౌరవానికి తగిన వారిగా ఉండాలి. ఏమంటే అపనిందలో ప్రచారం చేసేవారిగా ఉండకూడదు. ఎవరు? పరిచర్య చేయగడు, అది మనం స్నానం చేసిన తర్వాత చేయాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది జస్ట్ అలాగా యూజ్ చేసుకోవాలి. ఓకేనమ్మా? పాఠం చక్కగా ఉండాలి. మనం ఏమంటే పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలి? ఏమంటే గౌరవానికి తగిన వారిగా ఉండాలి. అపనిందలో ప్రచారం చేసేటువంటి వారిగా ఉండకూడదు. స్త్రీలు పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలా ఉండాలంటే కోరికలను అదుపులో ఉంచుకునేవారై ఉండాలి. ఏం చేయాలి మోషే బాబు? కోరికలు అదుపులో ఉంచుకోవాలి. మనల్ని ఏం చేస్తారంటే దుష్టులు ప్రేరేపిస్తూ ఉంటుంటారు. ఎవరు ప్రేరేపిస్తారు మోషే బాబు? కనుక దుష్టులు ప్రేరేపించినప్పుడు మన కోరికలు ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. కనుక పరిచర్య చేయడానికి ఏ స్త్రీలు అయితే సిద్ధపడుతున్నారో ఆ స్త్రీలు ఎలా ఉండాలంటే కోరికలను అదుపులో ఉంచుకునేవారై ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. కుటుంబానికి నమ్మకమైనటువంటి స్త్రీ, కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ సంఘంలో చక్కగా పరిచారకులుగా ఉండొచ్చు. బయట ఉన్నవారు ఎన్ననుకున్నా ఇంకా మనకు అవసరం లేదు. కానీ కుటుంబంలో ఒక నమ్మకమైనటువంటి స్త్రీగా ఉంటే అలాంటి వారిని ఏమంటే పరిచర్య చేసేటువంటి స్త్రీలుగా మరి పెట్టొచ్చని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక సంఘము సత్యమునకు స్తంభము. సంఘానికి ఏంటంటే మోషే బాబు? సంఘము సత్యానికి స్తంభము. కనుక ఈ వచనాలు మనకి 18 నుంచి 13 వచనాల్లో మనకి కనబడతాయి. ఓకేనా మోషే బాబు? మనకి వీటి మంచి పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి మనము 8 నుంచి 13 వచనాల్లో చూసాం కదా. ఇప్పుడు సంఘానికి ఈ సంఘము సత్యానికి ఎలా ఉందట? స్తంభముగా ఉన్నది. ఇప్పుడు 14 నుంచి అక్కడ చూడు మోషే, 14 నుంచి 16 వచనాలు ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు తాను వ్రాస్తున్నది ఎందుకనంటే దేవుని సజీవమైన సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికి ఈ అధ్యాయంలో ఈ అధ్యాయం చివరిలో యేసుక్రీస్తుల వారి యొక్క ప్రత్యక్షతను, సేవను కీర్తిస్తూ దైవభక్తి యొక్క సారాంశాన్ని ఒక స్తోత్ర రూపకంగా ముగించాడు పౌలు ఈ అధ్యాయాన్ని. ఓకేనా? సంఘము ఈ సంఘం ఎలా ఉండాలట? సత్యానికి స్తంభంగా ఉండాలి. ఓకేనా అని అంటూ మరి ఈ అధ్యాయాన్ని పౌలు గారు ముగించినట్లుగా మనకు కనపడదు. టోటల్గా ఈ అధ్యాయంలో మనము రచయితను చూసాము, ఉద్దేశము చూసాము, అలాగే స్థలాన్ని చూసాము, నేపథ్యము చూసాము, సారాంశాన్ని చూసాము, సందేశాన్ని చూసాం కదా. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమిటి మోషే బాబు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘము సత్యమునకు బోధకు నిలయంగా ఉండాలి. ఎలా ఉండాలి మోషే బాబు? సంఘము సత్యమైన బోధకు నిలయంగా ఉండాలి. అలా ఉండాలంటే నాయకులు క్రీస్తును పోలి నడవాలి. నాయకులు ఎవరిని పోలి నడవాలి? క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తును పోలి నడవాలంటే పౌలు గారు నేను క్రీస్తును పోలి నడిచాను అన్నాడు. ఆయన అడుగుజాడల్లో నడిచానని భక్తులు సెలవిస్తున్నారు. ఇప్పుడు మనం పౌలు గారి యొక్క పత్రికలు, భక్తుల యొక్క పత్రికలు మనం చదివితే ఏం కనపడుతుంది మనకి? క్రీస్తును పోలి ఎలా నడుచుకోవాలో మనకి కనబడుతుంది. అప్పుడు సంఘాన్ని కూడా మనం ఎలా నడిపించగలం? క్రీస్తును పోలి నడుచుకునేటట్టుగా సంఘాన్ని మనము నడిపించగలం. అలా నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎవరు? ఒక మంచి అధ్యక్షుడు, ఒక మంచి పరిచారకుడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇది ఈ తిమోతి పత్రిక యొక్క మనకి సందేశంగా పిలువబడింది. ఇక ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమున్నాయి అని ఒక 10 భాగాలను మనం అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, ముఖ్యమైనటువంటి వచనాలు ఏంటి, లేదా ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రతి 1 నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయి మోసబాబు? దీంట్లో 16 వచనాల వరకు కూడా ప్రతి మాట కూడా, ప్రతి లేఖనం కూడా ఒక్కొక్క పాఠం అనమాట. ఓకేనా? ఆ పాఠాలన్నీ కూడా ఎలా ఉన్నాయో మనము ఈ అధ్యాయం నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా నాయకత్వం ఒక గొప్ప పిలుపు అనమాట. పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నాయకత్వం అనేటువంటిది గొప్ప పిలుపు. ఆ గొప్ప పిలుపుని మనం కాపాడుకోవాలంటే అది గౌరవం కోసం కాకూడదు, బాధ్యతతో కూడినదై ఉండాలి.
నాయకత్వం అనేటువంటిది గొప్ప పిలుపు అన్నాడు రైటే. ఆ పిలుపు ఎలా ఉండకూడదనంటే అది గౌరవం కోసం కాదు అది. గౌరవం కోసం కాదు. అది బాధ్యతతో కూడుకున్నటువంటి సేవ. దానిని బాధ్యతాయుతంగా మనము జరిగించాలి. ఓకేనా? నాయకుడు ఒక గొప్ప పిలుపుగా మనకి పిలువబడుతున్నాడు. రెండోదిగా నాయకుని స్వభావం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి మోషే బాబు నాయకుని స్వభావం? పరిశుద్ధంగా ఉండాలి. అనగా నిర్దోష జీవితాన్ని నాయకుడు కలిగి ఉండాలి. అంటే ఒక భార్యకు భర్తగా నియంత్రణ జ్ఞానము, అతిథి సత్కారము బోధించగల సామర్థ్యాన్ని నాయకుడు కలిగి ఉండాలి అని ఈ రెండో భాగంలో మనకు కనబడుతుంది. ఇక ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మరొక మాటను మనం చూడగలిగినట్లయితే, నాయకుడుగా లేదా కాపరిగా లేదా అధ్యక్షుడిగా కుటుంబాన్ని బాగుగా నడిపించగలిగేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలి మోషే బాబు? కుటుంబాన్ని బాగుగా నడిపించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే సేవ ఇంటి దగ్గర మొదలవుతుంది కనుక. సేవ ఎక్కడ మొదలవుతుంది? మొట్టమొదటిగా ఇంటి దగ్గర. సంఘానికి సూచనే కుటుంబము కనుక ఇక్కడ ఈ కుటుంబంలో నువ్వు ఎలాగైతే నడుచుకుంటావో దేవుని సన్నిధిలో, అలాగే నువ్వు స్థానిక సంఘంలో కూడా నడుచుకుంటావని కుటుంబాన్ని బాగుగా ఏలేటువంటి అధ్యక్షుడిగా, పరిచారకుడుగా, నాయకుడిగా మీరు ఉండాలని వాక్యము 3వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇక నాయకుడు లేదా అధ్యక్షుడు లేదా పరిచారకుడికి ఏముండకూడదంటే డబ్బు మీద ఆశ ఉండకూడదు. డబ్బు మీద ఆశ ఉండకూడదు. డబ్బు మీద ఆశ ఉందనుకోండి ఏమైపోతాం మనము? ఇస్కరియోతు యూదా వలె అయిపోతాం. కనుక దైవ సేవకులు, ప్రవక్తల దగ్గర ఉన్నటువంటి ప్రబుద్ధులే కొంతమంది ఏమైపోయారు అని అంటే ఈ ధనం విషయం దగ్గర మోసపోయారు. అననీయ సప్యరాల సంఘంలో మోసపోయారు. అవును కదా? సంఘానికి ఇస్తామన్నారు. కనుక ఇలా ఇస్కరియోతు ఏదో యేసుక్రీస్తుల వారితో ఉంటూ అలాగే ఇప్పుడు గ్యాజీ ఎలీషా గారి దగ్గర ఒక మంచి పరిచారకుడిగా పనివాడిగా ఉన్నాడు. దుస్తులను, బట్టలని, బంగారాన్ని, వెండిని ఆశించి దేవులో నుంచి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కనుక దైవజనుడే నువ్వైతే వాటిని విసర్జించిన చివరి భాగాలు మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు డబ్బు మీద ఆశ లేకుండా ఉండాలి. ఎవరో సంఘంలో ఒక మంచి పరిచారకులుగా ఉండాలనుకున్నటువంటి వారు డబ్బు మీద వీరికి ఏముండకూడదట మోషే బాబు? దేవుని సేవలో ఉన్నవారు ధనాశక్తి నుండి దూరంగా ఉండాలి. మరి దేనికి దగ్గరగా ఉండాలంటే నిజాయితీకి, నీతికి దగ్గరగా ఉండాలి. అతడు క్రొత్త విశ్వాసి కాకూడదు. అంటే సంఘంలో ఏదైనా మనం ఒక పనిని, ఒక పదవిని, అధికారాన్ని అప్పగించేటువంటి వ్యక్తి ఎలా ఉండకూడదు మోషే బాబు? క్రొత్తగా చేరినటువంటి వాడై ఉండకూడదు. ఆత్మీయ పరిపక్వత చాలా ముఖ్యము. ఆత్మీయ పరిపక్వత కలిగి ఉండాలి. అలాంటి వారిని నాయకుడిగా నిలబెట్టవచ్చు నాయన నువ్వు అని పౌలు గారు తిమోతిని స్టేట్మెంట్ చేస్తున్నాడు. బయట వాళ్ళ దగ్గర మంచి పేరు ఉండాలన్నమాట. నాయకుడు, పరిచారకుడు బయట వ్యక్తుల దగ్గర ఎలాంటిది ఉండాలట మోషే బాబు? మంచి పేరు కలిగి ఉండాలన్నమాట. ఎలా ఉండాలి? బయట వాళ్ళ దగ్గర మంచి పేరు కలిగి ఉండాలి. మన జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలి. మన జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలి అంటే బయట వాళ్ళ దగ్గర మనం మంచి పేరు ఎలా సంపాదించుకోగలదు అని అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఎలా ఉండగలదు అని అంటే మనము లోబడటంలోనే ఉంది. మనము తగ్గింపులోనే ఉన్నాయి. లోబడడం, తగ్గింపు కలిగి ఉన్నటువంటి వారు వారి చేతులకి ఏ పని ఇచ్చినా వారు ఆ చేతి పని ద్వారాగా ఆశీర్వదింపబడతారు, వారు దీవించబడతారు. వారిని బట్టి ఇతర కుటుంబాలు దేవుని మహింపరుస్తూ ఉంటుంటాయి. ఇక సేవకుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు మనం చూడగలిగినట్లయితే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సేవకుడు ఎలా ఉండాలి మోషే బాబు? మంచి ప్రవర్తన, నిజాయితీ, విశ్వాసంలో స్థిరత్వము, దేవుని సేవలో చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా సేవకుడు ఉండాలి అని మనకి ఈ 3వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక సేవకురాళ్ళు ఉంటారు కదా, సేవకుడు అని అంటే సేవకుడు యొక్క భార్యలు అనగా సేవకురాళ్ళు అనగా దైవ సేవకురాళ్ళు కూడా ఎలా ఉండాలంటే స్త్రీ పాత్ర కూడా చాలా విలువైనది. స్త్రీలు ఎలా ఉండాలి? గౌరవంగా ఉండాలి, విశ్వసనీయంగా ఉండాలి. సంఘములో ప్రతి ఒక్కరి పాత్రకు విలువ ఉందన్నట్టుగా స్త్రీలు ప్రవర్తించాలి. ఓకేనా? అలాగా దైవ సేవకురాళ్ళు కూడా ఉండాలని, గౌరవంగా ఉండాలని, మంచివారిగా ఉండాలని పౌలు గారు ప్రస్తావించారు. ఇక సత్యమునకు నిలబడే సంఘంగా ఉండాలి. ఎలా ఉండాలట? ఈ 3వ అధ్యాయం ద్వారా పౌలు ఏమని మాట్లాడుతున్నాడు? సంఘము సత్యమునకు నిలబడేటట్టుగా ఉండాలి.
సంఘము క్రీస్తు సువార్తను నిలబెట్టాలి. ఏం చేయాలి మోషబాబు? సంఘము క్రీస్తు సువార్తను నిలబెట్టాలి. ఇక దైవభక్తి రహస్యం. ఇటు చివరిగా మోషబాబు దైవభక్తి రహస్యం. యేసుక్రీస్తు జీవితము, మరణము, పునరుత్థానము ఇది మన విశ్వాస కేంద్రంగా ఉండాలి అండి. యేసుక్రీస్తుల వారి జీవితము, ఆయన మరణము, సమాధి, పునరుత్థానము ఇది మన విశ్వాస కేంద్రంగా ఉంటూ ఉండాలి. అలా చేయొద్దు నాన్న, జస్ట్ ఇలా వాచ్ చేసుకోలే. యేసుక్రీస్తుల వారి జీవితము, మరణము, పునరుత్థానం మనకి కేంద్రంగా ఉండాలి. మన జీవితం క్రీస్తు మీద నిలబడాలి. మన జీవితం దేని మీద నిలబడాలి మోషబాబు? క్రీస్తు మీద నిలబడాలి. టోటల్గా మరొకసారి ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందనంటే దేవుని సేవలో ఉన్నవారు పవిత్రమైనటువంటి జీవితాన్ని, మంచి స్వభావము, బాధ్యతతో కూడినటువంటి నాయకత్వము, ప్రతి విశ్వాసి జీవితంలో మంచి మనస్సాక్ష్యము, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇది అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 3వ పత్రిక నేపథ్యంలో సారాంశం, క్షమించండి, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సారాంశాలు, సందేశాలు, వివరాలు మనం చూసాం కదా. ఇప్పుడు టూకీగా కొన్ని వచనాలు ఉన్నాయి కనుక టూకీగా ఈ లేఖన భాగాలు చదివేసుకుని మనము ముగించేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. చదువునాన. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఏం చేస్తున్నారట? ఆశిస్తున్నారట. ఒక మాట, దేవుని సంఘంలో ఏమండి, క్రీస్తు ప్రభుల వారి దేవుని సంఘంలో విశ్వాసులందరూ కూడా ఆశిస్తూ ఉంటుంటారు. ఏం చేస్తారు మోషబాబు? ఆశిస్తూ ఉంటుంటారు. ఎలాగనంటే బోధకునిలా నేను ఉండాలని ఆశిస్తారు, నేను సువార్త చెప్పాలని ఆశిస్తారు. ఏమండి, ఇంకేం ఆశిస్తారో, నేను ఒక మంచి పెద్దగా ఉండాలి, నేను ఒక మంచి దైవ సేవకుడిగా ఉండాలి, అలాగే నేను మంచి వాక్యం చెప్పేటువంటి వారిగా ఉండాలి అని దేవుని సంఘంలో అందరూ ఆశిస్తారు. మంచిదే. దొడ్డ పనిని, ఈ పనిలో నేను ఉంటే బాగుండు కదా అని ఆశిస్తారు. దొడ్డ పని అంటే పెద్దది అని, పెద్ద పనిలో ఈ పెద్ద పదవిలో నేను ఉండాలని అనుకుంటారు. ఓకే, మంచిది. ఏమండి, మనిషి ఆశించవచ్చు, మంచిదే. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే మనల్ని సంఘము నిలబడేటట్టుగా మన ప్రవర్తన చూపించుకోవాలి. మొదట ఆశించడం కాదు, ఏం చేయాలి? సంఘం అంతా కలిసి ఈ పనికి, ఈ పదవికి, ఈ అధికారానికి ఇతడు యోగ్యుడని ఎంచాలి. ఆశించడం అందరూ ఆశిస్తారు, కానీ బ్రతుకులో చూపించాలి. దేవుని కొరకు బ్రతికేవాడు ఆశించడు ఎప్పుడు కూడా. దేవుని కొరకు బ్రతికేవాడు ఏం చేయండి, ఆయన ఆశించడు. సంఘం ఆశిస్తుంది. ఎలాంటి వాడు నాయకుడిగా ఉండాలి, ఎలాంటి వాడు అధికారిగా ఉండాలి, ఎలాంటి ఆయన పెత్తందారిగా ఉండాలి అని. ఇలాగా అన్ని విషయాల్లో ఒక మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి మన ప్రియులు దైవజనుడు లవరాజయ్య గారు. ఆయన కూడా అనేక విషయాల్లో మోడల్. అయిన ఈరోజు ఎవరిని నిలబెట్టాలన్నా, ఎవరిని క్రీస్తులోనికి ముందుకు నడిపించాలన్నా ఒక మంచి ఆలోచన విధానాన్ని ఆయన కలిగి ఉన్నారు. చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. ఆశిస్తూ ఉంటుంటారు, కానీ ఇప్పుడు ఆత్మీయంగా వాక్యం మనందరితో మాట్లాడుతుంది. ఏ పని అయినా నీకు సంఘం అప్పగించాలి, నువ్వు కోరుకోకూడదు. ఈ పనికి యోగ్యుడువు అని సంఘము నిన్ను నిర్ణయిస్తే, నిన్ను నిలబెడితే నువ్వు నిలబడు. అది నీకు ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదకరము, నిన్ను అనుసరించే వారందరికీ కూడా ఆశీర్వాదకరము. అంతేగాని ఇతరులకు ఉన్నాయి కదా నాకు కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన బయట ఉన్న ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ సంఘంలో దానిని మనము రానివ్వకూడదు. ఆశించేవారిగా ఉండకూడదు. అవసరమైతే బ్రతికేవారిగా ఉండాలి, జీవించేవారిగా ఉండాలి. అందరూ అంటుంటారు, నేను అలా చెప్పాలండి, ఇలా చెప్పాలండి అన్నవారే అందరూ. కానీ చక్కగా గొప్పగా బ్రతికేవారు తక్కువ మంది. దేవునికి వాళ్ళు వద్దు. చెప్పేవారు దేవునికి వద్దు, చేసేవారే దేవునికి కావాలి అని ఈ మొదటి భాగం మనకు సెలవిస్తుంది. ఇక రెండవ వచనం చదువుదాం, చూడండి. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. అధ్యక్షుడు అయ్యేటువంటి వాడికి నింద ఉండకూడదు. ఒకవేళ నింద ఉందనుకో, ఆ అధ్యక్ష పదవి నుంచి మనము లేదా ఆ పరిచారకుని పదవి నుంచి మనము దిగిపోయినా పర్వాలేదు. అంతేగాని నిందలు వేసేటువంటి వారిగా, హేళన చేసేటువంటి వారిగా ఆ పని మనం అసలే చేయకూడదు. ఆ పని మనం చేయాలని అంటే ఎలా ఉండాలి? నింద లేనటువంటి వారిగా ఉండాలి.
అని మాట్లాడుతున్నాడు. ఇంకా అంటున్నాడు అతిథి ప్రియుడుని ఎలా ఉండాలట నాయన, మర్యాదస్తుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడినై అతిథి ప్రియుడును బోధింపతగిన వాడును మద్యపానీయు కొట్టువాడును కాక జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై ఉండవలను. సంపూర్ణ మాన్యతయు కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఎలనేరకపోని ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాది ఉరికి కలిగి శిక్షావిధికి లోవు కాకుండానట్లు జాగ్రత్తగా క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. వెరీ గుడ్. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. ఇక్కడ ఒక మాట, సంఘానికి వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సంఘంలో మనం ఏ పని చేయాలన్నా ఏ బాధ్యత చేస్తున్నా స్టేట్మెంట్ సంఘం అందరితో పాటు ఆమోదం ఎవరు ఇవ్వాలి? బయట ఉన్నటువంటి వారు కూడా ఇవ్వాలి. ఇప్పుడు సంఘంలో ఈ పనికి ఆయనకి ఇచ్చారేంటరా బాబు, అతను ఒక చెడ్డవాడు, అతను ఒక మంచి వ్యక్తి కాదు అని బయట ఉన్నటువంటి వారు మాట్లాడుకోకూడదు. బయట ఉన్నటువంటి వారు నీ పదవిని గురించి తక్కువగా మాట్లాడకుండా ఉండాలంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారిని మాత్రమే నువ్వు నిలబెట్టు, అలాంటి వారిని మాత్రమే నువ్వు యాక్సెప్ట్ చేయి అని తిమోతి గారు ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? పౌలు గారు ఎవరికి చెప్తున్నారంటే తిమోతి గారికి చెప్తున్నారు అనమాట. చూద్దాం 7వ వచనం. 8వ వచనం చదువు. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి దిమమనస్కులను. ఇప్పుడు దాకా అధ్యక్షులు నాయకులు వారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి పరిచారకుల గురించి మాట్లాడుతూ 8వ వచనం అంటున్నారు ఆయన, అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను మిగులు మద్యపానాశక్తులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మరమ విషయమై పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులను కొండుము చెప్పని వారును మితానుభవం గలవారునే ఉండవలననియు. ఏమండి, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉన్నవారు. అట్టి వారిని ఆ పనికి ఏం చేయలట? పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకున్నారు. ఒక మంచి పదవి ఏముందనంటే ఈ లోకంలో సంఘంలో దేవుని మహిమ కొరకు మనకి ఇవ్వబడినటువంటి అంటే ఆ చిన్న పనిలో నమ్మకంగా మనము సేవ చేసి చచ్చిపోవడమే, ఇంకా అందు మించి మరొకటే లేదు. ఏదైతే సంఘంలో ఒక చిన్న పాత్ర చిన్న పని ఇచ్చాడో ఆ పనిలో ఉండి మనం చచ్చిపోవడమే ఒక మంచి పదవిని మనం సంపాదించుకున్నాం. ఇక లోకం వైపు కానీ లోక ఆకర్షణల వైపు కానీ మనము వెళ్ళకూడదు. ఇక 14వ వచనం, శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించాను. పౌలు చెప్తున్నాడు అనమాట, ఇవన్నీ నువ్వు ప్రకటించు మోషబాబు జైతల్లి, ఇవన్నీ చెప్పినా సరే శీఘ్రముగా నేను నీ యొద్దకు వచ్చిందని నిరీక్షించుచున్నాను. ఆయనను జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియజేసుకున్నట్టుకే ఈ సంగతులన్నీ నీకు రాశాను మోషబాబు లేదా తిమోతి అని పౌలు తన కుమారుడైనటువంటి సేవకుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకొకటి 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైను ఆత్మ విషయమున నియమింపబడి నీతిపంతుడని తీర్పునందును దేవదూతలకు కనబడిను రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడిను ఆరోహణుడై తేజోవాసుడు ఆయను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇన్ని రకాలుగా సంఘంలో ఇన్ని బాధ్యతలు పెట్టి ఇలాంటి వ్యక్తులు నియమించమన్నప్పుడు ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ఎలాగుంటారు? చాలా గొప్పగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. అట్టి ఒకసారి చాలా చక్కగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? చాలా గొప్పగా ఉంటారు. కనుక వీళ్ళందరినీ చాలా క్రమశిక్షణలో పెట్టాడు ఏపీసీ సంఘం. నిజంగా దీన్ని బట్టి మనం దేవుడి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు ఏపీసీ సంఘం ఎంత క్రమశిక్షణలో అయితే నాయకుల్ని అధ్యక్షులని పరిచారకుల్ని దేవుడు పౌలు గారు ఏమంటే తిమోతి గారు నియమించారు. ఇప్పుడు మన ఉహుదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు కూడా అదే కొలతతో అదే కొలమానాలతో ఈరోజు దైవజనులు మనల్ని అందరినీ కూడా అలాగా నడిపిస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి ఏమండి అధికారాలు పదవులు పనులు ఏమండి
కలిగి ఉండాలో వాళ్ళందరినీ మరి దైవజనులు నడిపిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మరి దేవుడు ఈ చక్కటి జ్ఞానానికి మనల్ని వారసులు చేసినటువంటి మన ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలకి, అలాగే సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొనొచ్చు. మరి ఇక సమయంలో ప్రార్థన చేసుకుని నేటి కుటుంబపు ప్రార్థన మనం ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానంద మా ప్రియ పరకొద్దండి మీ ఘనమైన ఉందమ్మా శ్రేష్టమైన నామనికి వాయిదాగా శుచులు సదరు చెందుందండి ఏమోదండి వద్ద కాలసామని వేగరమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగణించదు మీకు వేళ శుచులు సదరు చేయండి ఇదిగోండి వద్ద కాల సమయండి తిమోతి రాసిన పత్రిక తండ్రి కాపరి పత్రిక తండ్రి ఇదిగోండి తండ్రి 3వ అధ్యాయాన్ని తండ్రి మేము చదువుతుండగా నేర్చుకుంటుండగా మాకు సమృద్ధిమైన తెలియ జ్ఞానం ప్రసాదించినందుకు మీకు వేదన్న శుచులు సదరు చేసుకున్నదండి ఇదిగోండి తండ్రి కాల సమయం తండ్రి మా స్థానిక సంఘాలకి జ్ఞాపకం చూసినదండి ఓదురు వేసిన స్థానిక సంఘాలు దీని సాయం కాదు కాబట్టి ఇదిగోండి తండ్రి మీ క్రీస్తు బాలంటండి ప్రకటిస్తున్న తండ్రి మీ కుమారుడు బాలంటండి ప్రకటిస్తున్న తండ్రి బియ్యాల రాజు గారిని దీవించాలి వాళ్ళు సహారకులుగా ఉన్న తండ్రి పెద్దలను కూడా దీవించాలి కాబట్టి తండ్రి ఇదిగోండి తండ్రి ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చదివి చేసుకోమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీ సామని చదివి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నతో నామకే వేచుకున్నదని ఉదయకాల సముద్రం వేగురుమతని జాయిగా నీ సన్ని బాణాచి మీకు వేచుకున్న తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి తిమోతి రాసిన మొదటి కదా మేము 3వ వచ్చిన చదువుతున్నాయి కదండి కాపీ రాసిన మూడో వచ్చిన మేము చదువుతుంది కదా ఆ సందర్భంలో ఉతుకులు నేర్చుకునేలా చేయించండి ఉదయకాల సమయం వేగురుమైతే నీ సన్ని బాణాచి మీకు వేచుకున్నది ఈ లేచి బిడ్డలను తీసి ఆ కాయన వరకు తెచ్చింది మీరు ప్రేమించిన సాని సంఘం దీవించండి ఓదురు వయస్సుకి సంఘం తీయించండి సంఘాపని తీయించండి బస్సు నా బియ్యరా కుటుంబాలు కూడా ఆశ్రయించండి 2 సేవకుని దీవించండి నూతనంగా తరఫు మీ సేవలను దీవించండి ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న పడదు ఆమేనమ్మ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ఎంతవరకు నాయన మీ సమక్షంలో మీ సన్నిధానంలో ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆ యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. 2 సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, యవనస్తులు అందరిని బట్టి నేను, అలాగే నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులందరిని బట్టి నేను మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవ అందరూ తండ్రి మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి ప్రభా, మీ పట్ల భయభక్తులు కలిగి తండ్రి, కేవలం మీ మహిమ కొరకు ఈ లోకంలో బ్రతకడానికి సహాయాలు తెచ్చండి నాయన. మీ చిత్తానుసారంగా నాయన మీ పట్ల భయభక్తులు కలిగి నాయన మీ మీద ఆధారపడినటువంటి వారికి ఏ మేలును కొదువై ఉండదని మీ ఒక వాక్యం సెలవిస్తుంది తండ్రి. కనుక నాయన మీ మీద నాయన నీ బిడ్డలు ఆధారపడేటట్టుగా, మీ మీద ఆనుకునేటట్టుగా, మీ పట్ల భయభక్తులు కలిగేటట్టుగా నీ బిడ్డల హృదయాలు మీరు ఆయుత్తుపరచమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల చేతాలు పెడుతున్న ప్రతి పనిలో సహాయ సహకారాలు అనుగ్రహించండి. వాతావరణాన్ని మీకు స్వాధీనం అందించుకోండి తండ్రి. మంచి వాతావరణాన్ని, చక్కటి నాయన పనిని నీ బిడ్డలకు అనుగ్రహించండి. పనులు విజయాన్ని సాధించి ప్రభా మిమ్మల్ని ఉన్నతంగా మహింపరచుకోవడానికి నీ బిడ్డలమైనటువంటి నాయన నీ పిల్లలైనటువంటి వారందరికీ మీ తోడును, మీ యొక్క సహాయాన్ని, మీ కృపను, కాపుదలను, భద్రతను అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, నీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును, ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును అందరికీ దయచేయమని తిరిగి రాత్రి కాల సమయంలో నేను శుక్రవారం బైబిల్ తరగతిలో నేను మీ సన్నిధానం వర్తునుడిగా, మీ సన్నిధానంలో నాయన తండ్రి మేమందరం మిమ్మల్ని స్తుతించి మహింపరిచేవారుగా చక్కటి పరిచర్యను, చక్కటి వాక్య జ్ఞానాన్ని మేము వినేలాగా, తెలుసుకునేలాగా, నేర్చుకునేలాగా మీ సహాయంతో, మీ సహకారాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.